నమస్తే. 2026 మాస ఫలితాల్లో జూలై మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి జూలై మాసంలో కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా శారీరక ఇబ్బంది కానీ, బాడీలో ఇన్ఫ్లమేషన్ కానీ, లేదా పనుల్లో జాప్యం కానీ, ఇలాంటి విషయాల్లో కొంచెం శ్రద్ధ వహించండి. ముఖ్యంగా హెల్త్ కండిషన్స్ చూసుకోండి. హెల్త్ విషయంలో సడన్గా ఏదైనా సిక్నెస్ రావటం ఈ మాసంలో, ఇలాంటి సిచ్యువేషన్స్ ముఖ్యంగా జూలై 21 తర్వాత వచ్చే డేస్ అన్నీ ఆరోగ్య విషయాల్లో చాలా శ్రద్ధ వహించాలి సింహరాశి వారు. ముఖ్యంగా ఖర్చులు కానీ, లేకపోతే పే చేయాల్సినవి, ఎవరికైనా ఇవ్వాల్సినవి విషయంలో ప్రెషర్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అమౌంట్స్ వసూలు మీకు వచ్చే విషయంలో అంత జాప్యంగా ఉంటుంది. మీరు పే చేయాల్సిన అమౌంట్స్ విషయంలో ప్రెషర్ చాలా ఎక్కువగా సింహరాశి వారికి ఈ మాసంలో ఉండే సిచ్యువేషన్ ఉంది. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అందరికీ కూడా జూలై 21 వరకు వచ్చే డేస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, ఇంక్రిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి జూలై 21 వరకు ఉండే డేస్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి. తర్వాత వచ్చే డేస్ కొంచెం ఆటంకాలు లేకపోతే జాప్యము అన్నది కనిపిస్తుంది. ఆ విషయాల్లో శ్రద్ధ వహించండి. ఇంకా విద్యార్థులు విద్య పట్ల అత్యధికంగా శ్రద్ధ వహించితే తప్ప మీరు కోరుకునే యూనివర్సిటీస్ కానీ ఏదైనా రావడానికి ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి కాని యువకులు ఎవరైతే ఉన్నారో అలయన్స్ విషయం అన్నది కొంచెం డిలే అవుతూ ఉంటుంది. ప్రేమ విషయాల్లో కూడా కొంత ఓర్పు, సహనం చాలా అవసరం. చిన్న విషయాలకి అపార్థాలు కానీ, సిచ్యువేషన్స్ నెగిటివ్గా ఉండడం కానీ, ఇలాంటివి కొంత కలవరపెట్టే విధంగా ఉంటాయి సింహరాశి వారికి. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా కుటుంబ విషయాలు, హౌస్ వైఫ్స్కి చెప్పేది ఏంటంటే కుటుంబ విషయాలు కొంత నెగిటివ్గా కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ, చిన్న విషయాలకి రీజన్ పెద్దగా ఏమి ఉండకపోవచ్చు, డిస్కషన్స్ ఎక్కువగా ఉండొచ్చు కుటుంబంలో. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి కానీ, బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, రైతులకు కానీ, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ కష్టపడిన దానికి కొంత ఫలితాలు అన్నవి లేట్గా వస్తాయి అన్నమాట. ఫలితం వస్తుంది, చాలా డిలే ప్రాసెస్లో నడుస్తూ ఉంటుంది. కాబట్టి విసుగు కానీ, చికాకు కానీ, చిక్కు కానీ, ఎదుట వాళ్ళు అపార్థం చేసుకునే సిచ్యువేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇంకా సంతాన విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. సంతానం కోరుకునే దంపతులు కానీ, ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళు కూడా కొంత ఓర్పు, సహనంతో ఉండటం అనేది చాలా అవసరము సింహరాశి వారికి ఈ మాసంలో. ముఖ్యంగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేదా అంటే స్పెక్యులేషన్ వ్యాపారం కానీ, నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా అనుకూలమైన సిచ్యువేషన్సే ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో ఒత్తిడి కలిగించే అంశాలు ఎక్కువగా సింహరాశి వారికి మాసంలో ఉండే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాల్లో హనుమాన్ చాలీసా పఠించండి. రామరక్ష స్తోత్రాన్ని వినటం వల్ల కొంత ఉపశమనం లభించే అవకాశం అయితే సింహరాశి వారికి కనిపిస్తుంది. స్వస్తి.